నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ 2025లో అవినీతి పరులపై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న లంచావతారాలకు అలవాటు పడినటువంటి ఉద్యోగులపై ఉక్కుపాదం మోపింది. 2023లో అత్యధికంగా 95 మందిని పట్టుకోగా 2024లో గరిష్టంగా 152 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది రికార్డు స్థాయిలో 195 కేసులు నమోదయ్యాయి. చేయగా 273 మంది అరెస్ట్ అయ్యారు. అక్రమార్జనతో అది తీరిన 15 తిమింగలాలు ఈసారి వలకు చిక్కాయి. ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇదే బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు మనతో పాటు తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అలాగే జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్మల్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి, అలాగే నారపరాజు నరసింహరావు గారు విశ్లేషకులు, అలాగే మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా, బండారు రామ్మోహన్ రావు కూడా న్యాయవాది మనతో ఉన్నారు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, అందరికి కూడా సేమ్ టు యూ అన్న. ఏదైతే చూసుకోవచ్చు జయరాం గారు, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 2023లో మాత్రం కొంతమంది, అంటే 100 మందికి పైగా కూడా కాకుండా ఒకానొక సమయంలో అవినీతి తిమింగలాలు మాత్రం వాళ్ళు చిక్కుతున్నారు. అవినీతి తిమింగలాలు పట్టుకోవాలంటే అవినాశ అధికారులకు, ఏసీబీ అధికారులకు కొంత, అంటే ఎప్పటికీ ఉన్నా కానీ కొంత ఉన్నప్పటికి మాత్రం అప్పుడు 95 మంది మాత్రమే చిక్కినారు. కానీ 2024లో గరిష్టంగా 152 మంది. కానీ 2026లో 199 మందిని అరెస్ట్ చేశారు. అందులో చాలా వరకు కేసులు అయినాయి. కానీ గరిష్టంగా చూస్తే మాత్రం 15 మంది మాత్రం నెంబర్ 1 పొజిషన్లో, చాలా వరకు అంటే నెంబర్ 1 పొజిషన్లో ఇల్లు వందల కోట్లాధిపతులు అయ్యారు. అంటే గరిష్టంగా చూస్తే ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం 100 కోట్లే, కానీ అది మాత్రం 1000 కోట్లు దాటిపోయినాయి. ఇలా పరిస్థితి ఇదే. ఈరోజు వాస్తవానికి రోజు రోజుకు చూస్తున్నా కానీ ఈ పెరుగుతున్నాయి. అంటే ఎలా చూడొచ్చు, నిజంగానే ఒక గత 9.5 సంవత్సరంలో కాళేశ్వరానికి సంబంధించిన నేపథ్యం ఉంది. కాళేశ్వరంలో అంటే అవినీతి అంటే బాగా జరిగింది అధికారుల దగ్గర అంటారు. ఆ అధికారులను పట్టుకున్న దాంట్లో నూనె శ్రీధర్ కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇట్లా అంటే మొత్తం మీద డిఈలు, ఏఈలు, ఎస్సీలుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ మొత్తం మీద అంటే ఇన్ని లక్షల కోట్లకు పడగెత్తుతున్నటువంటి ప్రభుత్వ దర్జనలకు సంబంధించి ఇంతమందిని అవినీతి అధికారులు పట్టుకున్నా కానీ మాకేం కాదులే అంటారు. కానీ ఆస్తులు జప్తు చేస్తున్నా కానీ వాళ్ళు ఎక్కడా బెదిరిపోకుండానే ఉంటారు. అంటే ఎలా చూడవచ్చు, ఏమనుకోవచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. సో భారతదేశ ప్రజలకు, పౌరులకు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కడెక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న. దీంట్లో మనం ఒక విషయాన్ని గమనించాలి. అవినీతి అనేది ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని తుదముట్టించాలి. అవినీతి అది ఏ రూపమైనా కావచ్చు, కులం రూపంలో ఉండొచ్చు, మతం రూపంలో ఉండొచ్చు, లేదు అనుకుంటే అధికారుల రూపంలో ఉండొచ్చు, రాజకీయ నాయకుల రూపంలో ఉండొచ్చు. దానికి ఒక రూపం అంటే ఏమి లేదు. ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని తుదముట్టించాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్లస్ నాకు భయం కూడా ఏం లేదు. ఎవడెవడు అధికారులలో ఉన్నాడు, రాజకీయ నాయకులు అవినీతులు ఎక్కడెక్కడైతే ప్రోత్సహిస్తున్నారు అనే దాన్ని చెప్పడానికి. ఇక్కడ మనం గమనించాల్సింది 2 అంశాలను. కింది కులాల లోపల, ఎస్సీల లోపల, ఎస్టీల లోపల, బీసీల లోపల కనుక అవినీతి అధికారులు ఉంటే వాళ్ళు పతాక శీర్షికలో వీళ్ళ అవినీతి అధికారులన్నీ చూపిస్తున్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాడిని అరెస్ట్ చేయాల్సిందే. నాకు కులంతో మతంతో పని లేదు. వాడు ఏ కులం అన్నా కానీ కనుక వాడిని అరెస్ట్ చేయాల్సిందే. కానీ మరి అధికార కులాలు ఏవైతే ఉన్నాయో, అధికార అహంకారంతో కూడుకున్న కులాలు ఉన్నాయో, మళ్ళీ అందులో ఉన్న అవినీతి అధికారులను ఎందుకు అరెస్ట్ చేయరు? ఈరోజు ఒక రెడ్డి పేరుతో ఉన్న అరెస్ట్ చేయరు, వెలమ పేరుతో ఉన్న అరెస్ట్ చేయరు, ఒక బ్రాహ్మణ్ పేరుతో ఉన్న అరెస్ట్ చేయరు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇట్లా ఎక్కడైతే ఉన్నత కులం అని చెప్పుకుంటుంటే అధికార కులం అని చెప్పుకునే వ్యక్తులను మాత్రమే అరెస్టులు జరగవు. వాళ్ళను అందలం ఎక్కిస్తున్నారు. ఎగ్జాంపుల్, రమేష్ రెడ్డి అనే వాడి మీద తల వెంట్రుకలంత ఆరోపణలు డిఎంఈగా ఉన్నప్పుడు వస్తే
అతన్ని ఒక సంవత్సరం పాటు సైడ్ ట్రాక్ పెట్టేసి మళ్ళీ గత ప్రభుత్వంలో జరిగిన 9 సంవత్సరాల అవినీతి లోపల భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి అతను ఒక సంవత్సర కాలం అతను పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసి ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు, ఒక సంవత్సరం ఎక్కడ పెట్టిందంటే సంవత్సరం 2 సంవత్సరాలు భువనగిరి మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చేసి ఏకంగా కాళోజీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసి పెట్టి కూర్చోబెట్టిల్లు రమేష్ రెడ్డిని. ఎందుకు? ఇంకోటి, ఈరోజు జిహెచ్ఎంసి కావచ్చు, లేకపోతే ఇతర ముఖ్యమైన శాఖలలో కావచ్చు, ఎక్కడైతే రాబడి ఉన్న శాఖలలో కావచ్చు, అక్కడ అత్యున్నతమైన అధికారులంతా రెడ్డి కులస్తులకు సంబంధించిన ఉన్నారు. అప్పుడు వెలమలు ఉన్నారు, ఇప్పుడు రెడ్లు ఉన్నారు. సో వాళ్ళ మీద ఏ కేసులు లేవు, వాళ్ళు అవినీతి చేయటం లేదా? అవినీతి పరులు కారా? అవినీతి పరులను అధికారులు అని చెప్తాం, మరి వాళ్ళని ఏం చెప్పాలి? ఇంకొకటి వచ్చేసి ఇదే అవినీతి మన తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి కారణమని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అనేక సందర్భాల లోపల ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ఈరోజు ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును తీసుకొచ్చి సిఎస్గా పెట్టేసి ఆ సిఎస్గా ఉన్న అతనికి ఇంకొక 7 నెలలు రిటైర్ అయిపోతే 7 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చేసి మరి ఆయన పెట్టడంలో ఏమని చెప్పాలి? నవీన్ మిట్టల్ గురించి ఏం మాట్లాడతాం? ఇలా చెప్పుకుంటూ పోతే అత్యున్నతమైన పదవులలో ఉండే అధికారులను మీరు మీ ఇష్టానుసారంగా ఉపయోగించడం కోసం పెడుతున్నారా? ఎందుకు? ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ లోపల ఆ నలుగురు ఎవరో పేర్లు కూడా చెప్తాను, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. రాజారావు, విమలా థామస్ అండ్ వాణి, సో మన వన్ మోర్ డాక్టర్ ఉన్నారు, ఈజ్ ఆల్సో నాకు ఫ్రెండే. పాపం ఆ పేరు అదృష్టంగానే ఆయన పేరు సడన్గా నాకు గుర్తు రావట్లేదు. సో ఇంకొక డాక్టర్, ఈ నలుగురిని పెట్టేసే మీరు ఆరోగ్య శాఖను నడిపిస్తున్నారు. మీకు వీళ్ళ మీద ఆరోపణలు ఉన్న విషయం మీకు తెలియదా? నేను చెప్తలేనా? నేను మొహమాటం లేకుండా నేను చెప్తలేనా? మీకు తెలియట్లేదా? మరి వీళ్ళని పెట్టే ఈరోజు ఒక్కొక్కలకు 5 ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చిండ్రు. ఒక్కరికి ఒక్క ఉద్యోగమే 65 అయ్యా అని చెప్తే 5 ఇన్ఛార్జీలు. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నట్టు చేస్తాడు? ఓన్లీ పైరవేలు. ఈ పైరవేలన్నింటికి ఎవరు ఈరోజు మినిస్టర్ అని చెప్పుదామా, లేదు అనుకుంటే హెల్త్ సెక్రటరీ అని చెప్పుదామా? ఎవరిది తప్పు? రైట్, ఇట్లా ఏ డిపార్ట్మెంట్? రైట్ రామ్, మొత్తం మీద రోజుకు పెరుగుతున్నటువంటి అవినీతి తిమింగలాలు అనుకుంటే సంవత్సరంలో కేసులు కూడా పెరుగుతున్నాయి. అదే గరిష్టంగా 2023లో వాస్తవానికి 95 మంది అయితే గరిష్టంగా 2024లో 152 మంది. అదేవిధంగా ఇప్పుడు అంటే నిన్నటితో పోల్చుకుంటే సగటున 2025 క్లోజ్ అయినప్పటికీ మాత్రం 199 మంది. ఈ కేసులో 273 మంది మీద అరెస్ట్ అయ్యారు. అక్రమార్జనలో 15 తిమింగలాలు అంటే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు చూసినా కానీ ఒక పేద రైతును కావచ్చు, లేదంటే ఒక పనిచేసే కాంట్రాక్టర్ని కావచ్చు, లేదంటే ఉద్యోగం చేసి వారు పింఛన్ కోసం పోయినారా, లేదంటే అదే ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మరొక ఉద్యోగి అని చూడకుండా మరొక ఉద్యోగి లంచం అవతారం ఎత్తి ఖచ్చితంగా ఈ పని అయితే నేను ఫైల్ కలుగుతానని చెప్పడం. రామ్మోహన్ గారు, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల్లో చూసుకుంటే రోజుకు అవినీతి తిమింగలాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. ఇటు అధికారులు వల వేస్తే ఖచ్చితంగా చాప చిక్కాల్సిందే, ఇక తప్పించుకునే నాదులు లేదు. అయినా కానీ వారికి బరితెగింపు ఎక్కువైంది అని మాత్రం ప్రజలు, అధికారులు కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే అధికారి దగ్గరనే లంచం అడిగే మరో అధికారి. ఇలా చూస్తూ పోతే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రైతు, లేదంటే ఒక కాంట్రాక్టరు, లేదంటే మరొక అధికారి ఇంత కష్టం చేసి ప్రజలకు సేవ చేసినా కానీ లాస్ట్కు నా పింఛన్ కాన్నో ఎక్కడో ఒక్కడ నా ఫైల్ కాన్నో మళ్ళీ లంచాలు ఇవ్వవలసిందే, లేదంటే ఒక పని కావాలంటే కూడా లంచం ఇవ్వాల్సిందే అనే దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రజలు పోతున్నారు అనేది ఇప్పటి మాట. ఏం చూడొచ్చండి, ఎలా చూడొచ్చు? నిజంగా ఒక రైతులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, వీరికి ఇలాంటి కష్టాలు వస్తే నిజంగా ఆదుకునే వ్యక్తులు ఉన్నప్పటికీ మాత్రం వీళ్ళు లంచాలకు మరుగుతున్నటువంటి అధికారులు ఎందుకని తగ్గట్లేదు?
రాజమౌళి గారు మీకు అట్లా ఛానల్ మిత్రులకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అట్లాగే 2026 నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు. మొదట చెప్పాలంటే అవినీతికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అది ఏమీ లేదు అంటుంది. సమస్య లేదు. వీటిని మనం ఇలకలో తీసుకోవచ్చు. రెండవది, ఎక్కడైతే దొరికితే దొంగ, దొరకకపోతే దొరగా చూస్తున్నాం మనం. చూసాం యాక్చువల్ గా కేసులు పెరిగినాయి అంటే మనం అభినందించాలి ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే. ఏసీబీ వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నట్లు లెక్క. కానీ 1% కూడా కాదు. మొత్తం అవినీతి కేసుల్లో పట్టుకునేది 1% కూడా కాదు. ఇంకా 99 మంది బయట ఉన్నారు. అట్లా అందరూ అధికారులు అందరూ దొంగలు కాదు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మంచి వాళ్ళనేమో సైడ్ ట్రాక్లు పెడతారు, లూప్ లైన్లు పెడతారు. ఎవరైతే మామూలుగా అవినీతి పనులు వాళ్ళు ఎక్కడైనా సరే పైరవి చేసుకొని వస్తారు. ఒక రకంగా 10 ఏళ్ళు మన తెలంగాణ వచ్చినాక చెప్తాను. తెలంగాణలో 10 ఏళ్లలో అవినీతి అధికారులు పేరు తెచ్చుకున్న వాళ్ళు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి లాంటి వాడే ఇష్టం అన్నట్టు పలానా మహేందర్ రెడ్డి గారిని తిట్టారు. మహేందర్ రెడ్డి గారు తర్వాత మా పోలీస్ బాసు దొంగ అని రకరకాలు తిట్టారు కదా. ఆయననే మళ్ళీ ఎవరు పెట్టుకున్నారు? మళ్ళీ మహేందర్ రెడ్డి గారిని మళ్ళీ పెట్టుకుంది ఎవరు? వీళ్ళే కదా. అందుకని ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తిట్టిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం లాగా వాళ్ళని పెట్టుకుంటారు. ఎందుకంటే వేలు ఎక్కడ వంకర పెడితే వెన్న వస్తుంది వాళ్ళకి తెలుసు. కానీ ప్రభుత్వం మారగానే వీళ్ళు కూడా సరెండర్ అయిపోయి అదే అవినీతి ఎక్కడ చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అని అధికారులు అధ్యాపనం నేర్పుతారు అంటున్నారు. కానీ ఇక్కడ ఒకరు వీరండి హిందూ అందరూ అనేది సందేహం వాళ్ళదంటే అంతటా ఉంది అన్ని అడుగుతున్నది. ఎక్కడైతే ప్రజా సంబంధాలు ఉంటాయి, ఎక్కడ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయో అక్కడ అవినీతి ఎక్కువ. మేము సర్వే చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఏవి మున్సిపాలిటీ, పంచాయతీ, రెవెన్యూ, పోలీసు ఇట్లాంటి వల్ల అవినీతి ఎక్కువ ఉంటుంది. అంటే రోజువారీ ఎక్కడైతే ఆన్లైన్ ఉందో, ఎక్కడైతే వ్యవస్థీకృత అవినీతి జరగకుండా చూస్తున్నారో, ఎక్కడైతే మనకు ఏవైతే మన విచక్షణ జ్ఞానం ఉంటుందో, విచక్షణ ఉంటుందో, అధికారం ఉంటుందో అక్కడ అవినీతి తక్కువ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి. రైతు బంధు ఉంది అనుకోండి, రైతు భరోసా చేసిండు, డైరెక్ట్ గా అకౌంట్ లో పడ్డానికి ఎలాంటి మధ్యవర్తి లేరు కదా. అక్కడ అవినీతి ఏం జరుగుతుంది? అతను 50 రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడు 6 నెలల్లో 3 నెలలు ఒకసారి వస్తే 50 రూపాయలు నొక్కేసేవాడు అక్కడ మధ్యలో ఉన్న కింద ఉద్యోగి. ఇప్పుడు అట్లా లేదు కదా. చాలా వరకు సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్ గా పెన్షన్లు కానీ ఇతరత్ర వాళ్ళ అకౌంట్ లో పడ్డప్పుడు అవినీతి లేదు కదా. ఎక్కడ అవినీతి ఉందంటే 2 ఉంటాయి అవినీతిలో. ఒకటి డైరెక్ట్ గా హక్కుగా మనకు లభించే సేవలలో అవినీతి ఉంటాయి. ఉదాహరణకు పట్టదారు పాస్బుక్ కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్ మంజూరీ పత్రం కావచ్చు, ఇల్లు మంజూరీ పత్రం కావచ్చు. ఎక్కడైతే వీళ్ళకి అవసరం ఉంటుంది వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. రెండోది క్విడ్ ప్రో ఉంటుంది. అంటే వీడికి అవసరం ఉంటుంది, వాడికి అవసరం ఉంటుంది. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇప్పుడు లేదా, అది కూడా పోయింది. ధరణి వచ్చిన తర్వాత కానీ, లేకపోతే కొన్నిట్లలో మనకు ఫిక్స్డ్ రేట్స్ వచ్చిన తర్వాత పోయింది. విచక్షణాధికారం కూడా రిజిస్ట్రార్లకు తీసేస్తారు. ఎక్కడైనా కొంత ఉంటే వీడికి లాభం అవుతుంది, వాడికి లాభం అవుతుంది. అంటే ఉదాహరణకు ప్రభుత్వానికి కట్టే డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులలో తగ్గించే అవకాశం వీడికి ఉంది అనుకోండి, ఇద్దరు కలిసి మోసం చేసి ఆ డబ్బులు చెరసంగా పంచుకుంటారు. ప్రభుత్వ ఖజానా అంటే ప్రజలది, అది దాన్ని నష్టం చేస్తారు. అంటే క్విడ్ ప్రో అంటారు. వీడికి అవసరం, వాడికి అవసరం. ఇద్దరు దొంగలైనప్పుడు బయటపడదు. ఎప్పుడైతే బెడ్స్ కొడితే బయటపడుతుంది. లేకపోతే దిక్కు లేక లంచం ఇచ్చే డబ్బులు కూడా లేక పని కాకపోతే ఇప్పుడు ఈ 199 కేసులు ఇప్పుడు 2025 నమోదైనాయి కదా రాజమౌళి గారు, అవన్నీ కూడా దిక్కు లేక వాడు పీడిస్తుంటే ధర్మలంచం తీసుకునేవాడు ఎక్కడ పట్టుబడతలేడు. ధర్మలంచం అంటే కొంత ఒక నైతికత ఉంటుంది. వాడికి డబ్బులు తీసుకుంటే పని చేస్తాడని నమ్మకం ఉంటుంది. ఎట్లా కాదు, వీడు అవసరం కంటే వాడిని పీడిస్తాడు, ఎక్కువ తీసుకుంటా అంటాడు. అప్పుడు మాత్రమే బెడిసి కొట్టి వీళ్ళు ఏసీబీకి కంప్లైంట్ చేస్తున్నారు, పట్టుకుంటారు. ఎక్కడో సూమోటో పట్టుకుంది తక్కువ. నిజంగా చెప్పాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అడ్వకేట్ చెప్తున్నాను రాజమౌళి గారు. ఏముంటుందంటే అసెంబ్లీ అంటే చట్టసభల సభ్యులు వాళ్ళ స్పీకర్ కు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం ఉంది, ఎంత ఆస్తి ఉన్నది, ఇప్పటిదాకా మొన్నదాకా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెంచుకున్నా, ఏ రకంగా కొనుక్కున్నామా, ఏ రకంగా చేసుకున్నాం అంటే ఆదాయానికి మించిన ఆస్తుల ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు. అట్లాగే ప్రతి ప్రభుత్వ అధికారి వాళ్ళ పై అధికారులకు ప్రతి సంవత్సరము వాళ్ళు సంపాదించిన అంటే ఉద్యోగం జీతం ఎంత, ఒక్కోసారి పసుపు పేరు మీద వారసత్వంగా కొన్ని ఆస్తులు వస్తాయి. వాటి విషయం చెప్పాలి ఎప్పటికప్పుడు. ఇస్తున్నారా? ఇప్పుడు రూల్స్ దారే ఎక్కడ ఇస్తలేరు. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదైతే ఆస్తులు అప్పుల గురించి వివరాలు చెప్పానో ఎక్కడ చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. అసెంబ్లీ స్పీకర్కి ఇవ్వాల్సిన అసెంబ్లీ స్పీకర్, లేకపోతే పార్లమెంట్ స్పీకర్కి ఇవ్వాల్సిన చట్టసభ సభ్యులు కూడా చెప్తలేరు. అంటే దాన్ని రొటీన్ గా మనం మర్చిపోతున్నాం. అట్లా రెండోది ఏంటంటే రాజకీయం అండ లేకుండా అవినీతి ఎక్కడ ఉండదు అంటున్నాను. రాజకీయాల్లో కూడా అవినీతి పనులు లేని కారణం చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనం ఇగ్నోర్ చేస్తాం. ఓ మాట మనమే అంటాం, నా ఖాతానాయి, మన ఖిలాతానాయి అంటాం మనం కదా. ఒక విషయం చెప్తాను, ప్రత్యక్ష ఉదాహరణ. సురేష్ ప్రభు అని మంత్రి ఉండేవాడు బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి హయాంలో. ఆయన శివసేన నుంచి ఎన్నికైన వాడు. శివసేన సాక్షాత్తు మాకు పనికిరాని మంత్రి, ఇలా నా ఖాతాహాయ్, నా ఖిలాతాహాయ్, ఆయన తీసేయండి అని చెప్పి శివసేననే వాజ్పేయితో ఒత్తిడి చేయించి ఆ సురేష్ ప్రభు అంటే ఆయన మంత్రి అంటే ఆయన ఒక్కడే చాలా మంది అటువంటి ఉంటారు, కానీ ఆయనను మంత్రివర్గం తీసేయించింది. ఎందుకంటే
కీలకమైన శాఖలు ఉంటాయి అంటే కొన్ని ఏమో అట్లా ఉంటాయి. కీలకమైన శాఖలు ఏంటి? ప్రజలకు సేవ చేసేది కీలకమైన శాఖ కావాలి. అది కాదు రెవెన్యూ కానీ, ఆర్థిక శాఖ కానీ, లేకపోతే సంక్షేమ పథకాల శాఖలు కానీ ఇట్లాంటివి కీలకమైన అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు అవుతున్నాయి అంటే ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయో అవి కీలకమైన శాఖలుగా మారినాయి. అందుకని నేను ఏమంటున్నా అంటే అవినీతి పోవాలంటే ఉపన్యాసంతో పోవు రాజమౌళి గారు. రెండే పద్ధతులు. ఒకటి పారదర్శకత, అంటే గుప్పెటి విప్పాలి. రెండోది జవాబుదారితనం, రెండోది ఈ రెండు కావాలి. మూడోది ఏంటంటే తప్పుకు శిక్ష పడితే భయం కూడా ఉండాలి. ఎప్పుడు కూడా తప్పుకు శిక్ష ఎంత అవసరమో మంచికి ప్రోత్సాహం కూడా అంత. ఇప్పుడు మనకు జయరాం గారు మంచి అధికారం అనుకోండి, వారిని జయరాజ్ గారిని సన్మానించే సమాజం కూడా ఉండాలి, ప్రభుత్వం కూడా గౌరవించాలి. లేదు కదా, ఆయన తినకపోతే తినట్లేడు, మాకు నువ్వు ఉంటావా పోతావా చెప్పు, నువ్వు తింటావా మాకు తినిపిస్తావా అని రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు నేర్పే వాళ్ళకి వీళ్ళు ఉంటారంటున్నారు. అంటే ఇది పెద్ద విషయమలే. అందుకనే భారతీయుడు సినిమాలో ఒక అధికారి పట్టుబడ్డాక మన కమల్ హాసన్ హీరో, అప్పుడు ఆ భారతీయుడు సినిమాలో చంపకపోతే ఆయన అంటాడు మన దగ్గరనే ఉంది అవినీతి, ప్రపంచవ్యాప్తంగా ఉంది, వేరే దేశాలు లేదా అంటాడు. అప్పుడు కమల్ హాసన్ డైలాగ్ కొట్టారు ఏమనంటే, అక్కడనేమో వాళ్ళు చేయకూడని పని లంచం తీసుకుంటారు, మీరు నువ్వు చేయాల్సిన పని లంచం తీసుకుంటున్నావు. డ్యూటీ వాళ్ళు చేయాల్సిన పని లంచం తీసుకోవడానికి చంపేస్తారు. ఇక్కడ కూడా ఏమైందంటే మంచి అధికారులు ఉన్నారు, 190 మంది మంచి అధికారులు, 10 మందితో మొత్తం అంతా సమస్య వస్తుంది అంటున్నారు. ఈ 10 మంది రాజకీయం చేస్తుంటారు. ఇందుకు జయరాజ్ గారు చెప్పారు కదా, ఒక్కడే అధికారికి 4 ఇన్ఛార్జి బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు అంటే తినిపిస్తాడు తింటాడు, రెండు ఉన్నాయి అన్నట్టు. ఎవరైతే నిజాయితీ కదా అధికారులు ఉన్నారో వాళ్ళు అరణ్యవాసం పడుతున్నారు, ఎక్కడో లూప్లాన్ని పెట్టేస్తున్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే డబ్బు ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ కొన్ని శాఖలలో అవినీతి పెరుగుతుంది. రాజమౌళి గారు, మేము అప్పుడప్పుడు ప్రజా బ్యాలెట్ పెట్టేవాళ్ళం, జయరాజ్ గారు బాగా తెలుసు, ప్రజా బ్యాలెట్ పెట్టేవాళ్ళు ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువ ఉందని. నేను చెప్పిన రెవెన్యూ, పోలీసు ఇట్లా వస్తాయి. పోస్ట్ ఆఫీస్ లో అవినీతి లేదని వచ్చాయి. ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం డబ్బులను పోస్ట్ ఆఫీస్ కి అనుసంధానం చేసిందో మీరు చూస్తున్నారు కదా, చాలా మంది సబ్ పోస్ట్ మాస్టర్స్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ సస్పెండ్ అయిన సందర్భాలు ఉండే. సస్పెన్షన్ ఒకటి మార్గం కాదు. సస్పెన్షన్ అయిన తర్వాత అంతకంటే ఉన్నత పదవులకు వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఆ జీతభత్యాలన్నీ మళ్ళీ మొత్తం పొంది 2 ఏళ్ళు ఇంట్లో కూర్చొని కూడా మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ అధికారిగా అంతకంటే పై స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మన చిన్నప్పుడు పాటలు మేము పొరిగింటి పుల్లయ్య గారిని చూశారా అని పాట ఉండే, మీనాక్షి చూశారా అని చెప్పి. అట్లనే అవినీతి పరుడేమో రాజ్యం ఎడుతున్నారు, అందరిని అర్రయిస్తున్నారు, అందరికి డబ్బులు వాస్తున్నాడు, వాడు మంచిగా ఉంటున్నాడు. నీతి పరుడేమో ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అన్నట్టు. అందుకనే ఇక్కడ ఈ 45 తిమింగలాలు దొరికినాయి అంటున్నాం కదా, చూశాం కదా అంతకుముందు మున్సిపాలిటీలో, మొన్నటి కూడా అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు చూసుకుంటే చాలా మంది మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పరుపుల కింద మంచాల కింద డబ్బులు కట్టలు పెట్టుకొని దొరికిన సందర్భం. ఆ కేసు ఏమైందో కూడా తెలుస్తలేదు ఇప్పటికీ. ఆ కేసు విచారణ కూడా ఏమైందో తెలుస్తలేదు. నేను పద్మనాభరెడ్డి గారు మనకు మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మేమందరం కేసు వేసినాం. ఏమనంటే, అయ్యా మీరు ఇన్ని కేసులు రిజిస్టర్ చేశారు కదా, శిక్షలు పడ్డ కేసులు ఎన్ని, బాహాలైన కేసులు ఎన్ని, ఎంతమందికి మీరు శిక్ష విధించారు, వివరాలు ఇవ్వడే అంటే ఎక్కడుందంటే మళ్ళీ కేసు పెట్టడం వరకే మనకు తెలుస్తుంది, డబ్బులు పట్టుకున్న మనకే తెలుస్తుంది. చాలా మంది బాధితులు కూడా ఒకసారి తప్పులు చేస్తారు. నేను యాక్చువల్గా అవినీతి కేసు చాలా వరకు అడ్వకేట్ చేసిన వాళ్ళ ఒక బాధితులు కూడా తప్పు చేస్తారు. ఏమంటే వాడి జీవితం మీద కొడతాం సార్, వాడి కడుపు మీద కొట్టదు, బీప్ మీద కొట్టమంటున్నాడు. కానీ అక్కడికి వచ్చే తీరా సాక్ష్యానికి వచ్చే వరకల్లా ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళే అప్రూవర్ గా మారిపోయి వాడు సాక్ష్యం వ్యతిరేకంగా చెప్పడు. అప్పుడు ఏం చేయాలి మరి? పోలీసు కూడా ఏం చేస్తుంది, మన విచారణ సంస్థలు ఏం చేస్తాయి అంటే పబ్లిక్ దగ్గర ఉంది. ఇది ఒకటే కాదు, అవినీతి విషయంలో కాదు, చాలా మరి వరకట్న కేసులో చూడండి, కూతురు పోయింది, అల్లుడు పిల్లలు మిగిలారు, కూతురుని చంపింది గ్యారంటీ, అల్లుడే చంపిండు. కానీ సాక్ష్యం ఇచ్చినప్పుడు వస్తుందంటే పాపం పిల్లలు అనాథలు అవుతారు, దానికి తల్లి ఎట్లా చచ్చిపోయింది, వీడన్నా బతికుంటే వీడన్నా బయట ఉంటే బాగుంటది కదా అని మా అమ్మాయి గ్యాస్ సిలిండర్ పేరు చచ్చిపోయింది అని కూడా తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చిన సందర్భం చూస్తుంది. ఇది మానవీయ కోణంలో ఆలోచిస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే అవినీతి నిర్మూలన 2 మార్గాలు సార్, ఒక పరిష్కారం చెప్పి ముగిస్తాను. అవినీతి రాజమౌళి గారు, అవినీతి నిర్మూలన 2 మార్గాలు. ఒకటి పారదర్శకత పెరగాలి, ట్రాన్స్పరెన్సీ పెరగాలి. అన్నిటికన్నా మూలం టెక్నాలజీ సరిగ్గా వాడుకుంటే, ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ఉన్నాం ఇవాళ. మ్యాన్ పవర్ తోనే మనుషులతోనే డీలింగ్ చేస్తే మనిషి తప్పు చేస్తాడు. కంప్యూటర్ తప్పు చేయదంటే కంప్యూటర్ ఫీడ్ చేసేది మనమే, కానీ ఒకసారి కంప్యూటర్ తప్పు చేయదంటున్నాడు. జోజిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేపలు చిక్కుతూనే ఉన్నాయి. ఇటు కేసులు చేస్తున్నారు, అటు పేపర్ స్టేట్మెంట్లు వస్తుంది, మీడియాలో వస్తుంది, కానీ తర్వాత కేసు ఏమైందో తెలియదు. కానీ అవినీతి అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 3 సంవత్సరాలు గగనీయంగా పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గట్లేదు. కానీ గతంలో 2004 నుండి మొదలుకుంటే 2004 నుండి కొంత అంటే 2014 వరకు కూడా ఒకే ఒక్క అక్రమాలు ఎవరు చేస్తారంటే ఒక శాఖ పైనే వచ్చేది, అదే రెవెన్యూ శాఖ. ఎక్కడ చూసినా కానీ విఆర్ఓలు, విఆర్ఏలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇలాగనే వచ్చినాయి.
కానీ ఈ నేపథ్యం ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లకు కదా అన్ని డిపార్ట్మెంట్లకు జరుగుతుంది. అందులో కొంతమంది మాత్రమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అందరూ చాలా వరకు కూడా మంచి మహానుభావులు ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే అక్రమార్జనకు గురవుతున్నారు. నిజంగానే ఒకవేళ ఇలానే పెరిగితే రేపు రైతుల పరిస్థితి ఏంటి, అధికారుల పరిస్థితి ఏంటి, లేదంటే కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి, కాంట్రాక్టర్లు ఎవరెవరికి ముడుపులు చెల్లించాలి, ఎవరెవరికి డబ్బులు ఇస్తేనే వాళ్ళ పనులు అవుతాయి. సో వాళ్ళు పని చేయాలంటే డబ్బులు, వాళ్ళు పని చేసిన తర్వాత బిల్లులు రావాలంటే డబ్బులు, ఇలానే రైతు పంట పండించినాక వేయాలంటే డబ్బులు, తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత పోతే డబ్బులు, ఇలా చాలా వరకు ఉంటుంది. ఎలా చూడొచ్చండి? ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ, రాజమౌళి గారు 2014కు ముందు అవినీతి లేదనేది కాదు. మనం తెలంగాణ తెచ్చుకుందాం, తెలంగాణ మనది, మన హక్కు, మనం అని చెప్పేసి పోరాటం చేసి కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు తీసుకొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గమనిస్తే 2014 నుంచి వెళ్ళి దోపిడీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా ఎమ్మెల్యే కావాలి, ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలి, పోలీసులు ఎస్ఐ కావాలన్నా, కానిస్టేబుల్ కావాలన్నా ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్లు జరగలేదు. ఫస్ట్ పాయింట్. ఎమ్మెల్యే గెలవాలి అని అంటే ఓటరు డబ్బులు తీసుకోవడం, ఓటరు కూడా లంచం ఇవ్వడమే. లంచం ఇచ్చిన వాడి మీద కేసు పెట్టవచ్చు, లంచం తీసుకున్న వాడి మీద కేసు పెట్టవచ్చు. ఓటర్ కూడా అక్కడ లంచమే తీసుకుంటున్నాడు. అంటే ప్రజల్లో దాదాపుగా 2 కోట్ల మంది ఓట్లేస్తే అట్లీస్ట్ 1 కోటి మంది లంచం తీసుకొని ఓటేసే పరిస్థితి మన తెలంగాణలో జరుగుతున్నది. అదే కాదు, 2014 నుంచి గమనించినప్పుడు 705 కేసులు అయినాయండి మొత్తం. ఎప్పటి వరకు? 2023 వరకు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా, అవినీతి అనేది మీరు ఇంతకుముందు అన్నట్టుగా 2004లో నుంచి గమనిస్తే రెవెన్యూ శాఖ మీద ఎక్కువ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జరిగినాయి. పెద్ద ఎత్తున జగన్ గారి ఆస్తులు కానీ అన్ని కూడా అటాచ్మెంట్స్, సిబిఐ రైట్స్, ఈడీ రైట్స్ అన్ని కూడా జరిగినాయి, మనం గమనించాం. కానీ 2023 నుంచి 95 కేసులు, 24, 23లో ఉంటే 24కి వచ్చేసరికి 152, 25కి వచ్చేసరికి 199 కేసులు అయ్యి, అందులో 273 మంది అరెస్టు, 15 మంది బిగ్ షాట్స్. బిగ్ షాట్స్ ఎవరు? ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు అంటే మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళే. ఇందులో డీఈల కానించలు మొదలుకుంటే, ఏఈలు, చిన్న వాళ్ళు ఏఈల కానించలు మొదలుకుంటే అప్ టు కేసీఆర్ కింద పనిచేసే వరకు, ఆ లెవెల్ వరకు కూడా దాంట్లో భాగస్తులే. అది వీళ్ళు చూపించిన ఆస్తుల వాల్యూ చూసుకున్నప్పుడు వందలలో చూపించారు. కానీ వేల కోట్ల రూపాయలు అక్కడ దాగి ఉన్నమాట వాస్తవం. అది ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ప్రతిపక్ష నాయకుడుగా కాకముందు కూడా ప్రతి సభలో చెప్పింది, మేము అవినీతిని నిర్మూలిస్తాం, అవినీతిని చేస్తామని చెప్పింది. కానీ ఇవాళటి వరకు గమనించండి మీరు, ఎక్కడ కూడా ఈ 295 కేసులతో ఎంత అయిందండి? అందులో 15 మందినే పట్టుకుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టే ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అప్ టు నాయకుల వరకు, ముఖ్యమంత్రి వరకు కూడా పెద్ద చేపలు ఉన్నాయి దీంట్లో. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది ఏసీబీ? అదొకటి చూడాల్సిన భాగం ఇంట్లో. ఇంకొకటి గమనించినప్పుడు, కవిత, కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు, బాబు ఇదిగో సాక్ష్యం, మా సంతోష్ గారు ఇంత అవినీతి చేశారు, ఇగో ఈ సాక్ష్యం కేటీఆర్ గారు ఇంత అవినీతి చేశారు, ఇగో సాక్ష్యం హరీష్ రావు గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నది. ఒక సినిమాలో మీరు గమనించాలి రాజమౌళి గారు, కోట శ్రీనివాసరావు గారు పేపర్లలో రోజు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి వేస్తూ పోతాడు, ఇగో ఇంత అవినీతి జరిగింది, 500 కోట్లు జరిగింది, 1000 కోట్లు జరిగింది అంటే, అందులో శ్రీహరి సిఐగానో డిఎస్పీ గానో ఉండి, అరే నువ్వు అవినీతి జరిగిందే నువ్వు రోజు వేసి అందరికి గొడవలు సృష్టిస్తున్నావు, నేను ఫస్ట్ నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో చూపిద్దు పదా అని చెప్పేసి తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీరు చూడండి, ఇలా కవిత గారు చెప్పింది అవినీతి జరిగింది అని. ఇప్పటి వరకు అధికారులే తప్ప ఏ నాయకుడి మీదైనా కేసు అయిందా, ఏ నాయకుడినైనా అరెస్ట్ చేసి రికవరీ జరిగిందా? కళ్ళ కనపడుతుంది. ప్రజల ప్రతి తెలంగాణలో ప్రతి బిడ్డకు తెలిసియాల ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది, దాన్ని ఎవరెవరి దగ్గర డబ్బు ఎంత ఉన్నది అనేది ప్రతి వాళ్ళకి తెలిసిన ఇష్యూ. కానీ ఎక్కడ కూడా అవినీతిపై ఎక్కడ మాట్లాడట్లేదు. ఇలా సంతోషపడదాం, 199 కేసులేని అంటే ఎవ్రీ ఇయర్ 90-95 నుంచి అక్కడి నుంచి 190-200 కేసుల వరకు వచ్చాం మనం. కానీ అది కాదు, ఇక్కడ సరిపోవట్లే. ఇందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ లో ట్రాన్స్ఫర్ కావాలంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేకి పవర్ ఇచ్చారో అప్పుడు అవినీతి పెరిగిపోయింది.
అవినీతి అంటే ఇప్పుడు ఉద్యోగస్తుడు సంపాదించకపోతే అక్కడ లంచం ఇవ్వకపోతే లెటర్ రాదు, లేకపోతే ట్రాన్స్ఫర్ కావాలి అంటే కంపల్సరీగా వారికి అనుకూలంగా ఉన్న ఆఫీసర్ కి కావాలి అని అంటే లంచం ఇవ్వాల్సిందే, తెచ్చుకోవాల్సిందే. ఈ విధంగా మేము డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయండి. మేము ఫలాని ఎమ్మెల్యే ఇవో లెటర్ కోసము 5 సబ్ ఇన్స్పెక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవరికి పోస్ట్ ఇవ్వట్లేదు, అటు డబ్బులు రిటర్న్ చేయట్లేదు, పాపం వాళ్ళ భార్య పిల్లలు బాధపడుతున్నారు అని చెప్పేసి కూడా రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము, ఏది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంటే ఎంతవరకు పోతున్నది ఇక్కడ అవినీతి అనే దానికి మీరు ఫస్ట్ నాయకులే, ఎమ్మెల్యేలని ఇవాళ ఏం లేని ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అయితే జీతము పెన్షన్లు పక్కకు పెడితే 100 కోట్లు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు, మళ్ళీ 100 కోట్లు పెట్టి మళ్ళీ ఖర్చు పెట్టి ఎక్కడికి పోతున్నది. ఇలా ఆఫీసర్లు మెయిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ వీళ్ళందరూ ఐఎఫ్ఎస్ వీళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ అవినీతికి మనం చూసినాం కొంతమంది అధికారులని కర్ణాటకలో కానీ కేరళలో కానీ అని మీరు గమనించండి, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్కి భయపడకుండా అవినీతికి అవకాశం ఇవ్వకుండా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారు చూశారు కదా మనం. అదే విధంగా మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకి ఎందుకు భయపడాలి నాయకులకి అంటే మీరు అక్కడ కక్కుర్తి పడతారు కాబట్టి అక్కడ వాళ్ళకి బెండ్ అయి ఉంటున్నారు అంటున్నాను. కాబట్టి నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజల కంటే మార్పు స్టార్ట్ కావాలి. ఫస్ట్ ఓటర్ లంచం తీసుకోవడం మానేయాలి. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 199కో 200 మందికో కాదు, పెద్ద చేపలు ఏదైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పులు చేసి అందులో 6 లక్షల కోట్లు దాదాపు స్వయంగా వాళ్ళే తిన్న పైసలే. అది ఆఫీసర్ కింది నుంచి అటెండర్ కాదు అనుకుంటే ముఖ్యమంత్రి వరకు, అందులో ఈ 20% మిగతా ఆఫీసర్లు అందరూ అయితే 80% టిఆర్ఎస్ నాయకుల దగ్గర, అందులో కుటుంబం దగ్గరనే ఉన్నాయంటూ కవిత గారు చెప్తున్నారు. మరి వాటి మీద చర్య ఎందుకు చేపట్టట్లేదు? అది అవినీతి నిర్మూలన అంటే అది జరగాలి తప్ప ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మళ్ళా ఇప్పుడు కూడా ఏదైనా డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. ఇందాక మోహన్ రావు గారు చెప్పారు 2 రకాలు, పని చేసి పని చేయక, చేయాల్సిన పనిని కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళకి తిప్పిస్తుంటే ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు అని చెప్పేసి. ఎంతమంది అధికారులకు చెప్పేసి నాకు ఎందుకురా నాయన ఏదో 10 రూపాయలు ఇచ్చేసి పని చేపించుకొని పోదాం, వీళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. మీరు ఇందాక చెప్పారు వాటి రైతు పంట పండిస్తే అక్కడి నుంచి అది మొదలుకుంటే ఫస్ట్ రైతు ఎండబెట్టుకున్న తర్వాత నాది మా ఇచ్చరు వచ్చింది అనే కానించారు మొదలుకుంటే 4 కిలోలు కట్టింగ్ అయిపోయింది, నా డబ్బులు పడ్డాయా లేదా అన్నదాకా లంచం ఇవ్వడమే. పట్ల యూరియా కావాలి అంటే లంచం పెట్టి రాపించుకోవడమే. ఇప్పుడు యాప్లు పెట్టారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి దగ్గర లంచం, ఓటర్ కానించడం మొదలుకుంటే ప్రతి అధికారి దగ్గర ఇవాళ డబ్బులు రొటేషన్ ఆగిపోయిందండి. ఉన్నవన్నీ కూడా డబ్బులు పేదోడుగా కాదు అడక్క తినే వాళ్ళలాగా తయారైపోయిన పరిస్థితి తెలంగాణలో గమనిస్తున్నాం. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేవలం డబ్బులంతా కూడా పెద్ద నాయకులు పెద్ద ఆఫీసర్ల దగ్గరనే పోయి చేరినాయి, అవి బయటికి రావట్లేదు. బయట రొటేషన్ అనేది కంప్లీట్ గా ఆగిపోయి ఉన్నది. ఇలా ఈ భారతదేశం ప్రకారం చూసుకుంటే ఆదాని అంబానీ దగ్గర పోతే, ఇక్కడ చూసుకుంటే టిఆర్ఎస్ నాయకులు అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, మిగతా ప్రాజెక్టు మిషన్ భగీరథ, అదే విధంగా కాకతీయ మిషన్ భగీరథతో పాటుగా కొన్ని ఉన్నాయి ప్రాజెక్టులు. కేవలం డబ్బుల కోసం ఆ ప్రాజెక్టులు అనేది, వేరే ఏం లేదు అందులో. మేము చూసినాం ఈ మిషన్ భగీరథలో కూడా ఎంత భయంకరం అంటే ట్యాంకులు లేవు అని చెప్పేసి పాత ట్యాంకుల కలర్లు వేసి పైప్ లైన్ ఉండగా కూడా దానికి కనెక్ట్ చేసేసి ట్యాంకులు కొత్త శాంక్షన్ ఇచ్చినట్టుగా, కొత్త కట్టినట్టుగా డబ్బులు తీసుకునే చాలా ఉన్నాయండి ట్యాంకులు. అదే విధంగా చెరువుల పూడిక కార్యక్రమం మే ఎండింగ్ కి ఆర్డర్ ఇస్తారండి. మే ఎండింగ్ ఆర్డర్ ఇస్తే కాంట్రాక్టర్ ఎప్పుడు మొదలు పెడతాడు అంటే జూన్ లో మొదలు పెడతాడు. జూన్ లో ఎప్పుడు కూడా వర్షాలే వస్తాయి. అట్లాంటి దానికి ఏం చేస్తారు వీళ్ళు, అధికారులందరూ కలిసేసి డబ్బులు తీసుకొని బిల్లులు రాయడం. అంటే అది మంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే మీరు చూడండి, గొర్రెల పెంపకంలో అవినీతి జరిగిందని చెప్పేసి బట్ట బయలు చేసిండు. ఇప్పటి వరకు ఎంతమందిని ఓన్లీ ఆఫీసర్లు చేశారు. ఆ మంత్రి ఏమైండు, అక్కడ పిఏలు ఏమైండ్రు, పిఎస్లు ఏమైండ్రు, వాళ్ళని పట్టించుకోరా? ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇప్పుడు నేనైతే ఒకటే కోరుతున్నాను, మీ రాజమౌళి గారు మీరు సబ్జెక్ట్ పెట్టారు. ఇలా జయరామన్ అంతా క్లియర్ గా చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్పేస్తున్నాడు, ఎవరు ఏమన్నా అనుకొని మనం ఇదే చేద్దామని. మీరు కవిత గారు ఇచ్చిన ప్రూఫ్తో సహా ఇస్తున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు వాళ్ళపై చర్యలు చేపట్టట్లేదు? మీ దగ్గరనే ఉంది కదా హోంశాఖ కూడా, మీ దగ్గరనే అందరు కంట్రోలర్స్ అందరు మీ దగ్గరే ఉన్నారు కదా, మీరెందుకు చర్యలు చేపట్టట్లేదు అనేది మా ప్రశ్న.
దాని రూపు మాపాలా. ఖచ్చితంగా ఈ అవినీతి అనేది పూర్తిగా ఓటర్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి మొదలుకుంటే పై అధికారి ముఖ్యమంత్రి లెవెల్ వరకు కూడా పోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. నరసింహరావు గారు, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరులు మాత్రం రోజు రోజుకు పితిపీరి పొంచిపోతున్నారు. నిజంగా డబ్బులు ముడితేనే పని చేస్తాము, లేదు అంటే ఖచ్చితంగా బిల్లులు కావాలన్నా లేదంటే పని కావాలన్నా నిజంగా చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖలో అప్పటి కీలక స్థానంలో పనిచేసినటువంటి విశ్రాంత ఈఎస్ మురళీధర్ రావుతో పాటు ఈగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్, కాళేశ్వరం ఎస్సీగా పనిచేసినటువంటి బూక్య హరిరామ్ తదితరులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినారు. ఏసీబీ సోదరులో బయటపడ్డది. ఈ వారంలోనే రవాణా శాఖ మహబూబ్నగర్ కమిషనర్ కిషన్తో పాటు పట్టుకోవడం కోసం వరకు. అయితే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అది 12,72,00,000. కానీ అది బహిరంగ మార్కెట్లో మాత్రం 100 కోట్లకు పైన ఉంటుంది. ఇలా నలుగురి కలిపితే మాత్రం సుమారుగా 1000 కోట్ల అంటే 1270 కోట్ల చిల్లర ఈ నలుగురు కలిపితే ఉంటాయి. అంటే నిజంగా వీళ్ళందరికీ కలిపితే 1000 కోట్ల దర్జన ఉంటే నిజంగా సామాన్యమైన పౌరుడు పరిస్థితి ఏంది? సామాన్య వ్యక్తి ఒకళ్ళ జీతాలు లేకనో, చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం లేకనో, లేదంటే కష్టపడ్డ రైతుకు నిజంగానే వారికి సంతోషం లేకనో, వారికి ఇదంతా పడుతుంది. నిజంగా ఒక వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే ఒక అధికారులు కావచ్చు, అధికారులు శ్రమ వారికి నిజంగా చేసి రిటైర్డ్ అయిన తర్వాత వారికి దక్కాల్సిన ఫలాలు దక్కకపోవడం, ఇలాంటివి వస్తే నిజంగా లంచాల అవతారం ఎత్తిన వ్యక్తి ఈరోజు అతను, రేపు మనము అనే కార్యక్రమం ఉంటుంది. ఎలా చూడొచ్చండి వీరి అవతారాలు? నిజంగా ఇక లంచం అనేది పోవద్దు అంటే ఏం చేయాలి, ఎలా చూడాలి? రాజమౌళి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. మీరు ఈరోజు ఈ చర్చను ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ అంటే ముగ్గురు మాట్లాడారు. నేను వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు పూర్తిగా నేను విభేదిస్తున్నా. కారణం ఏంటంటే అవినీతి అనేటువంటిది కేవలం తెలంగాణ వచ్చాక లేదు, 2023 రేవంత్ రెడ్డి వచ్చాకనో మన దేశంలో అవినీతి అనేటువంటిది ప్రారంభం కాలేదు. లేదా పలానా కులంలోనో లేదా పలానా డిపార్ట్మెంట్లోనో అనేటువంటిది కాదు. అసలు మొత్తం విశ్వవ్యాప్తంగా మన వ్యవస్థలో, మన శరీరంలో రక్తం ఎట్లయితే ఉందో అవినీతి అనేటువంటిది అట్లా. దీన్ని మనం సమూలంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొన్ని యుగాలు పట్టినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. దీనికి నేను ఒక చిన్న రెండు కథలు చెప్పి నేను ముగిస్తాను. మనకు కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రాశాడు. అర్థశాస్త్రం రాసినటువంటి కౌటిల్యుడు ఏం చెప్పాడంటే, పాలనలో ఉండేటువంటి వాళ్ళు 40 రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పేసి 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాశాడు. అట్లాగే ఆయన ఏమన్నాడంటే, నీళ్ళల్లో ఉండేటువంటి చేప నీటిని ఎప్పుడు తాగుతుంది అనేటువంటిది మనం ఎవరని చెప్పలేము. అట్లాగే పాలనలో ఉండేటువంటి అధికారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడో మనం అట్లా చెప్పలేమని చెప్పారు. ఇట్లాగే శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఒక కథ ఉంది. ఆయన ఆస్థానంలో ఆయన యొక్క పాలన చేస్తున్నటువంటి సంబంధంలో ఒక అవినీతి అధికారి దొరుకుతాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఇతన్ని శిక్షించడం కోసం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి, అతను ఎక్కడికి పంపించినా కూడా ఆ యొక్క పనిలో అతను అవినీతి పనిలో కూరుకుపోతున్నాడు. అయితే చివరికి శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తాడంటే, ఇతనికి ఇట్లా కాదు, అసలు మనుషులు అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండేటువంటి ప్రదేశంలో ఇతను పడేద్దాం అని చెప్పేసి, నువ్వు ఇక్కడ ఉండు, నేను సాయంత్రం వస్తాను, నువ్వు వచ్చే అలను పోయే అలను లెక్కపెట్టు అని చెప్పేసి సముద్ర తీర ప్రాంతంలో నిలబెడతాడు. అని ఈయన బయటకు వస్తాడు. రాజుగారు వచ్చిన తర్వాత పడవలు వస్తుంటాయి. పడవలు ఆగటానికి ఇతను ఏం చెప్తాడంటే, మీరు పడవ వచ్చి ఆగితే నేను రాయడానికి, అలలు లెక్కించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, నా పని ఆగుతుంది కాబట్టి, మీరు ఆపాలంటే నా పని ఆపాలి కాబట్టి డబ్బులు ఇవ్వండి అంటాడు. అంటే ఇది మనిషి రక్తంలో ఉంది. ఈ రక్తంలో ఉన్నటువంటి దాన్ని మనం మార్చాలి తప్ప, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ అవినీతి మీద మాట్లాడుతున్నా సార్. నాకు రేపు పొద్దున ఏదో ఒక అవకాశం వస్తుంది. అవకాశం వస్తే నేను 100% నీతిగా, నిజాయితీగా ఉంటానా? ఏమో, నేనైతే చెప్పలేను. దేనికంటే సమాజం అట్లా తయారైంది. ఒకవేళ మనం ఎవరన్నా పొరపాటున నేను అవినీతి చేయకపోయినా నా భార్య అంగీకరించదు, నా పిల్లలు అంగీకరించరు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం అంగీకరించదు. వాడు పనికిరాని వాడు. నేను చాలా మందిని చూశాను, కొంతమందిని వేళ్ల మీద లెక్క. కనీసం బజార్ షాప్లోకి వెళ్ళి అరటి పండుగ కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసినా కూడా వాళ్ళని సమాజం, గుర్తుపెట్టుకోండి రాజమౌళి గారు, ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో, రకరకాలైనటువంటి కార్లలో తిరుగుతున్నారో, అధునాతనమైనటువంటి భవంతుల్లో నివసిస్తున్నాడో వాళ్ళకే సమాజం లో విలువ ఉంది. కానీ
ఇవాళ నేను నీ ఇస్త్రీ లేకుండా ఉండేటువంటి షర్ట్ వేసుకుంటాను, అవినీతి చేయకుండా ఉన్నాననేటువంటి వాళ్ళకి సమాజంలో విలువేలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ అవినీతి అనేటువంటిది కేవలం ప్రభుత్వంలో అధికారులకు లేకపోతే ఏసీబీ ఉండటం లేకపోతే వీళ్ళకే కాదు, ప్రైవేట్ సెక్టార్లో అవినీతి ఉంది. ఇవాళ మనం హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ ఏదైతుందో ఐటీ సెక్టార్లో అవినీతి ఉంది. అంటే దీని అంతటికి ఏం చేయాలి, ఎప్పుడు మారుతుంది, ఎవరు నడుము కట్టాలంటే మీకు ఇంకొక చిన్న కథ చెప్పి ముగిస్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనందరికీ తెలుసు. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి నివేదిక ఒక గ్రామానికి వెళ్తాడు రాత్రిపూట. అప్పట్లో కరెంట్ లేదు. ఆయన వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే, ఆయన పని అయిపోతున్న తర్వాత ఎక్కడైతే వసతి ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆయన కాళ్ళు చేతులు కట్టుకుంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఆయన బ్యాగులోంచి ఒక కొవ్వొత్తి తీసుకొని వెలిగించుకొని డ్రాయింగ్ డిజైన్ గీయటము, ఒక అరగంట సేపు ఆ డ్రాయింగ్స్ డిజైన్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఎక్కడ ఇవన్నీ చేసిన తర్వాత ఆ యొక్క కవర్ తీసి మళ్ళీ బ్యాగులో పెట్టి కొవ్వొత్తి ఆర్పుతాడు. బ్యాగులో ఇంకో బ్యాగులోంచి ఇంకో కొవ్వొత్తి తీసుకొని భగవద్గీత చదువుకుంటాడు. ఈ ఇంటి ఎవరైతే యజమానికి అనుమానం వస్తుంది, ఈయన విశ్వేశ్వరయ్య గారు ఆయన పనిచేస్తున్నాడు, బట్ ఈ పేపర్ మీద డ్రాయింగ్ తీసినప్పుడేమో ఈ కొవ్వొత్తి తీసుకున్నాడు, భగవద్గీత తీసినప్పుడు ఈ కొవ్వొత్తి తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన యొక్క ఉత్సుకతతో అడుగుతాడు. ఏంటండి మీరు రెండు కొవ్వొత్తులే కదా, దీన్ని ఏంటి తేడా ఏంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్తారు, నేను ఆ డ్రాయింగ్ వేసినటువంటిది నా యొక్క గవర్నమెంట్ పని, నా యొక్క బాధ్యత, అధికారికమైనటువంటి పని కాబట్టి నేను నాకు ఆఫీస్ ఇచ్చినటువంటి కొవ్వొత్తిని వాడాను. భగవద్గీత చదువుకోవడం అనేటువంటిది నా పురాణ గ్రంథ పఠనం చేయడం అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి పని కాబట్టి నేను నా ఇంట్లోంచి తెచ్చుకున్నటువంటి కొవ్వొత్తిని వాడతాను అంటాడు. అంటే సమాజంలో ఈ రకమైనటువంటి మార్పు రావాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక వ్యక్తి వస్తే ఇవాళ మనం కథ చెప్పుకుంటే చప్పట్లు కొట్టి ఆహా విశ్వేశ్వరయ్య అని కాదు, మొత్తం సమాజంలో విద్యా విధానంలో మార్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం 2026లో ఆ మార్పును ఒకవేళ ప్రారంభం అయితే ఒక 100 సంవత్సరాలు పడుతుంది దేశవ్యాప్తంగా అసలు ప్రతి వ్యక్తిలో మార్పు రావడానికి. అప్పటి 100 సంవత్సరాలు సరిపోతుందా అంటే చెప్పలేం. మనం అందరం కూడా ఏమనుకుంటాం, అసలు మనం బ్రిటిష్ వాళ్ళు అయితే మన దగ్గర ఒక చండ్రకోల పట్టుకొని మనల్ని ఇచ్చేసేవారు. బ్రిటిష్ సమయంలో కూడా అవినీతి ఉంది. కాబట్టి అవినీతి అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి రక్తం లాంటిది. దాన్ని మనం ప్రభుత్వాలు వచ్చినా లేకపోతే పాలకులు మారినా ఎవరు వచ్చినా కూడా అవినీతి అనేటువంటిది దేనికంటే వ్యక్తిలో మార్పు రావాలి, వ్యవస్థల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి, నైతిక విలువలు పెరగాలి. ఇలా పెరిగినప్పుడు మాత్రమే అవినీతి అనేటువంటిది ఆ యొక్క శాతం క్రమంగా తగ్గుతూ ఓ 100 సంవత్సరాలకు 150 సంవత్సరాలకు అవినీతి పోతుంది తప్ప ఇక మనం ఎంత చర్చలు చేసుకున్నా పలానా వాడు చేశాడు పలానా వాళ్ళు చేశారు అనేటువంటిది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం తీసుకుందామండి, ఒక రెవెన్యూ ఆర్డీఓ పోస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ పోస్టు ఆ భద్రాచలంలోనో మంచిర్యాల వైపు ఉండేటువంటి దాంట్లోనో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి దానికో ఇక్కడికి రావడానికి ఎందుకు చూపిస్తున్నారు? తీసుకునే వాళ్ళు ఎవరు? ఆ డబ్బులు ఇచ్చి అమ్మో ఆ పోస్ట్ 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్నానండి అంటున్నారు. కాబట్టి నేను ఆ 10 కోట్లకి రెమెడీ చేయడం కోసం, కంపెన్సేట్ చేయడం కోసం అవినీతి చేస్తున్నారు. అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇవాళ మనం చూస్తున్నాం, పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి అవినీతి, తీర్పులు చెప్పడానికి అవినీతి, పోలీసులో అవినీతి, రెవెన్యూలో అవినీతి. ఇక్కడ మనం ప్రహ్లాదుల్లాగా అందులేడనేటువంటి దాంట్లో ఇక్కడ ఉంది అక్కడ లేదు. ఈ ప్రైవేట్ రంగము, ప్రభుత్వం, తర్వాత గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, కార్పొరేటు ఎక్కడ ఉంది ఎక్కడ లేదంటే అన్ని చోట్ల ఉంది. కాబట్టి దీని గురించి అసలు మనం చర్చ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఏది ఏమైనా కానీ నిజంగానే అంటే ఆల్రెడీ 2025కు ఎండ్ ఆఫ్ ద నిన్న పలికాము కాబట్టి అప్పటి ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్కరు అవినీతి భాగవతం ఇంత బయటపడ్డది. వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎవరు తిన్నా? నరసింహరావు గారు మీకు మళ్ళీ ఒక చెప్తారు, చర్చ పెట్టడానికి కారణం 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తి తినలేక చచ్చిపోతాడు, రోజుకు 100 రూపాయలు సంపాదించిన వాడు ఆనందంగా తిని చచ్చిపోతాడు. ఇది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతం, కోట్లు సంపాదించిన వాడు తినలేక చచ్చిపోతాడు. ఎందుకంటే శరీరం నిండా రోగాలే, ఏం తినలేడు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అవన్నీ ఉంటాయి, ఏది లేదు అన్నాడు, ఏం తినలేడు. కష్టపడేవాడు మాత్రం అవినీతికి పాల్పడని వాడు వ్యక్తి ఏ రోగం ఉండదు, కడుపు నిండా తింటాడు, నిద్ర సానంగా పడిపోతాడు. ఇది తథ్యం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను కొట్టి విషయం చెప్తున్నా. ఒకవేళ గనక ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనే విషయాలు జయరాం గారు ఎవరు సంపాదించినా కానీ కొంచెం రోజుకు 2 ముద్దలు ఏం సంపాదించినా కానీ లైఫ్లో కొంచెం 7 గంటలు 6 గంటలు నిద్రపోవడం, మంచి ఎనర్జీ కావాలి, ఏదైనా కానీ హ్యాపీగా తన ఫ్యామిలీ బాగుండాలి. ఇది కష్టజీవి యొక్క ఆలోచన.
కానీ లక్షలు గడించాలి, కోట్లు గడించాలి, బెంజ్ కార్లలో తిరగాలి, విల్లాలు కొనాలి అంటే మరి ఎక్కడికి వెళ్ళినా గదే 6 అడుగుల మట్టి, అంతే తప్ప 6 అడుగుల గోతి 6 అడుగుల మట్టి కాల్సి పూర్తి చేస్తారు, అంతే తప్ప ఏం లేదు. నిజంగా అవినీతి అధికారులు ఇలాగే ఉంటాం, ఇలాగే మన పాలకులు మారరు, అవినీతి అధికారులు మారరు అంటే నిజంగానే నరసింహరావు గారు చెప్పినట్టు పరిపాలనలో ఉంది, ప్రభుత్వంతో పాటు అధికారుల దగ్గర ఉంటుంది, ఇది మార్చలేము. ఎందుకంటే ఒక బ్లడ్ అంటే బ్లడ్ మాత్రమే, ఆ బ్లడ్లో ఎన్ని రకాల జీన్స్ ఉంటాయనేది మనం చూస్తున్నాం, అంటే ఎన్ని రకాలు ఉంటాయని. ఆ రకాలలో నిజంగా ఇదొక రకమైంది, చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిజంగా షుగర్ లాంటిది, ఒక మనిషికి షుగర్ వ్యాధి ఎంతనో ఇది కూడా అవినీతి అనేది అలాగే పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా షుగర్ వ్యాధి రావాలంటే ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళకు కూడా వస్తుంది, ఒకప్పుడు ఏజీ వచ్చినాక వచ్చేది, ఇప్పుడు చిన్న పిల్లగాలు. నిజంగా ఎలా చూడొచ్చండి, ఒకవేళ అంటే అవినీతిని అరికట్టలేమా, నిజంగానే ఇది రూపురేఖలు మాపలేమా, నిజంగానే రోజు తరబడి పెరుక్కుంటూ పోవడమేనా, ఎలా చూడొచ్చు? ఇప్పుడు కనిపించనివి అవినీతి, కనిపించే అవినీతి, ఈ రెండింటిని మనము గమనించాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా దాన్ని నేనేమి ఎంటర్టైన్ చేయను, కానీ ఈరోజు ఒకప్పటి అంటే 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలు పెడితే అది 2014 కల్లా సహకారమైంది. అది ఉద్యమాలతోనే సహకారమైంది. మాట్లాడకుండా ఉండేసి ఇది రాదు అనుకుంటే రాకుండా అవినీతి అనేదాన్ని ఎత్తిపెట్టి చూపించాలి, ఎవడైనా పర్వాలేదు దాన్ని ప్రజల ముందు పెట్టాలి. గత ప్రభుత్వం మీద జరిగిన ఎలక్షన్ల విషయంలో ఏంటంటే అహంకారము, అవినీతి విపరీతమైన అవినీతి పెరిగింది 2014 నుంచి 23 వరకు. ఈ కేసీఆర్ గారికి కులహంకారంతో పాటు ఎవరిని రానియకపోవడం, కలవకపోవడము, నాకెందుకులే అని మాట్లాడడం, బూతులో మాట్లాడడం, విపరీతమైన భాష, విచ్చలవిడి అవినీతి జరిగిందని మీద పోతుంటే ఒక చర్చ, ఆ చర్చ సారాంశంగా ఎలక్షన్లో ప్రతిఫలం కాంగ్రెస్ ప్రభుత్వం రావటం. ఇక మరి అవినీతి పరులని పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏం జరిగింది, రేవంత్ మీద కూడా అవినీతి మరకలే ఉన్నాయి. 50 లక్షల రూపాయలు పెట్టేసి కొనుక్కోవడం ఎమ్మెల్సీని, అందులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత జైలుకు పోవడం, జైలుకు పోయిన తర్వాత లేదు ఎట్లాగైనా రావాలి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కావాలనే కష్టతోని పనిచేసిండు. సో ఇక్కడ ఇక అనేక రూపాలు దాంట్లో చేకూర్తే కూడా చేయగలిగారు. ఇదొక అంశం. అంటే ఇప్పుడు ఏ అవినీతి గురించి రేవంత్ మాట్లాడిండని ఇంకొక అవినీతిని ఈరోజు బయట పెడతాడు, అరెస్ట్ చేస్తాడు. ఈ లాజిక్ను బేసిక్ను మర్చిపోతున్నాం మనం. అంటే ఈరోజు రేవంత్ మరి నీ మీద సరే ఉన్న అవినీతి పక్క పెట్టు, నువ్వు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అదే అవినీతి పరులను తీసుకొచ్చేసి నువ్వు నీ చుట్టూ పెట్టుకున్నావు. ఈరోజు రామకృష్ణరావు కావచ్చు, లేకపోతే రమేష్ రెడ్డి కావచ్చు, మొన్న 12 మంది ఇంజనీర్లకు, అవినీతి ఇంజనీర్లకు, మళ్ళా దోపిడీ చేసిన అవినీతి ఇంజనీర్లకు ప్రమోషన్లు ఇవ్వటం, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల అనేక మంది అవినీతి అధికారులకు ఇవ్వటం. ఇంతకుముందు నేను ఆనాడు అనే దాని లోపల డాక్టర్ నాగేంద్రరావు కూడా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి వీళ్ళందరికీ ఈరోజు మీరు ఎందుకు అంత గొప్పగా అండగడుతున్నారంటే అవినీతి చేయటం లోపల వీళ్ళు ఎక్స్పర్ట్స్, వాటాలు పంచడం లోపల ఎక్స్పర్ట్స్. ఈరోజు మీ పార్టీలో ఉండే మంత్రులు అదే మాట చెప్తున్నారు, మంత్రుల పిల్లలు కూడా అదే మాట చెప్తున్నారు. ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఏ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన డిపార్ట్మెంట్లు ఇబ్బందులు పడేటివి. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు కాదు, దోపిడీ చేసుకోవడానికి అనువుగా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కదా మనం చర్చ పెట్టాల్సింది, ఇది కదా. అంటే ఈరోజు రేవంత్ అవినీతి పరుడయ్యి కేసీఆర్ను అవినీతి దాని లోపల ఎట్లా ఫ్రేమ్ చేస్తాడు, ఎట్లా అరెస్ట్ చేస్తాడు? రేవంత్ జైలుకు పోయి రేపు పోవాల్సి వస్తే మళ్ళీ కేసీఆర్ని జైలుకి ఎట్లా పంపిస్తాడు? రేవంత్ మీద అనేక ఆరోపణల తర్వాత కేసీఆర్ని ఎట్లా తీసుకుంటాడు? నేను చెప్పానంటే 2 కులాలు, పాలక కులాలు అవినీతి చేస్తే ఆ అవినీతి లోపల ఎంతమంది జైలుకు పోయినలు, ఎంతమంది శిక్షలు అనుభవించారు? సుమోటగా కవిత మాటలు సుమోటగా తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేసే దమ్ముందా? చెయ్యాలి. ఎందుకు? ఒక రాజకీయం కోసం ఆమె మాట్లాడుతుంది,
మీరు మాట్లాడిస్తున్నారు, వాళ్ళు వింటూ ఉన్నారు. ఇదంతా ఒక తమాషలాగానే ఉంది. ఇది ప్రజలకు ఉపయోగం ఉంటుందా? మీరు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కులాలను చూడండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు చేసిన అవినీతి చేసిన వ్యక్తుల కులాలు చూడండి, కింది కులాలే ఉంటాయి. బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. మరి పాలక కులాల లోపల ఉన్న అవినీతి పనులను మీ పక్కన పెట్టుకోవడం లోపల ఆంతర్యమైందని అడుగుతున్నాను. ఇంట్లో స్పష్టత, కన్ఫ్యూజనే లేదు. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు ఎందుకు వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని ఈరోజు మీరు పాలకులు ఎగిసిపడుతున్నారు? అంటే అవినీతి వీళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు చేయకూడదనా? అవినీతి ఏ రూపంలో ఉన్నా కూడా అది అవినీతినే కదా. ముఖ్యమంత్రి అవినీతి చేయొచ్చు, కులహంకారం ఉండొచ్చు, బలిపెక్కిన మాటలు మాట్లాడవచ్చు, దానిపైన ఎలక్షన్లో పోవచ్చు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లో కూడా అదే దరిద్రం ఉంది కదా. ఇప్పుడు అదే కులము, అదే బలుపు, అదే అహంకారము, అదే కుటుంబము, అదే అవినీతి. రేవంత్ దగ్గర గొప్పతనం ఏమున్నది కనుక కేసీఆర్ గురించి మాట్లాడడానికి? అంటే రెండే. అంటే వీళ్ళ లోపల ఇప్పటి వరకు భారతదేశం లోపల కన్వెక్షన్ రేటు ఎంత అంటే అవినీతి పరుల మీద 5%. అంటే దగ్గరగా 7 లక్షల కేసులు ఇప్పటి వరకు ఉన్నాయి. 7 లక్షల కేసులు రికార్డ్ అయి ఉన్నాయి. కన్వెక్షన్ రేటు ఎంత అంటే 5% కన్వెక్షన్ రేటు. ఎందుకు కన్వెక్షన్ రేట్ లేకుండా పోయింది అంటే, మా కులపోడు అవినీతి చేసిండు, ఆ అవినీతి లోపల మనం పాలు పంచుకుందాము, నా కుటుంబం అవినీతి చేసింది, అవినీతి లోపల వాటాలు పంచుకుందాము, వీళ్ళని రిలీజ్ చేద్దాం. కనుమోలి 2G కుంభకోణంలో అవినీతి అన్నారు. మరి యూపీఏ గవర్నమెంట్లో అవినీతి చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ రిలీజ్ అయిపోయింది కదా రాజా కనుమోలి. ఏమైపోయింది మరి అది? అప్పుడు 50 లక్షలతోనే అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఏమైపోయింది? ఇదే మాజీ ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణల లోపల తల వెంట్రుకలు అన్నీ ఉన్నాయి. ఎవరిని అరెస్ట్ చేశారు? ఈరోజు మీరు అరెస్ట్ చేసింది ఎవరిని అంటే కింది స్థాయి ఉద్యోగులను. ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు కానీ అవినీతి చేస్తే వాడి మీద శిక్షలు ఉన్నాయా? రాజకీయ నాయకుల మీద శిక్షలు ఉన్నాయా? ఏ మధు కోడనో లేదు అని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ని ఇద్దరిని మినహాయింపు చేస్తే ఎవరికి శిక్షలు పడ్డాయి? ఎంతమంది జైలుకు పోయిళ్ళు? భారతీయ జనతా పార్టీ విషయం లోపల 2 లక్షలు చందా తీసుకున్న పాపానికి బంగా లక్ష్మణ్ గారి మీద అవినీతి ఆరోపణలు చేసింది. ఇప్పుడు అవినీతే లేదా? అంటే ఇక్కడ కులం, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కులం. బంగారు లక్ష్మణ్ మాదిగ కులస్తుడు కాబట్టి అతని మీద మాట్లాడగలిగినలు. ఇప్పుడు ఇదే వచ్చేసి ఈరోజు మనకు పొలిటికల్ బెనిఫిషరీస్గా రావాలంటే ఇప్పుడు బాండ్స్ కొనుగోలు చేయాలి. అది అవినీతి కాదా? ఈరోజు అదే దాని అవినీతి అనరా? 1000 కోట్ల రూపాయల బాండ్స్ కొనుగోలు చేస్తుంది ఈరోజు రాజకీయ పార్టీలు. దాని అవినీతి అనరా? బహిరంగంగా కేసీఆర్ గారు మా పార్టీ ఆదాయము, మా పార్టీ డబ్బులు, మాకు ఈరోజు 1400 కోట్లు ఉన్నాయి, నేను ఫ్లైట్ కూడా కొంటానన్నాడు. అది అవినీతి కాదా? స్ట్రైట్ గా ఏ పార్టీలో ఉండే నాయకులు ఎక్కడ ఉద్యోగాలు చేసి ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి పార్టీలో జమ చేశారు? ఈ కేసీఆర్ చేసిండా? కేసీఆర్ అల్లుడు చేసిండా? కొడుకు చేసిందా? బిడ్డ చేసిండా? వీళ్ళు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చేసి ఉద్యోగాలు చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ జమ చేశారా? రైట్. అవినీతి సొమ్మును జమ చేశారు. రైట్. జయరాం ఈరోజు రైట్. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి తడక జయరాం గారికి, అదేవిధంగా నరపరాజు నరసింహరావు గారికి, రామ్మోహన్ గారికి, బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడుతున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు, శ్రమజీవులు ఉన్నారు, అదేవిధంగా చాలా వరకు వ్యక్తున్నారు. కానీ ఎక్కడ చూసినా అవినీతి అనేది రూపురేఖలు మారిపోవాలని ప్రతి ఒక్కరిని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఇదే విధంగా కూడా ఎవరికి పని కావాలన్నా కానీ ప్రేమతో ఆప్యాయతతో పలకరించి పని చేసి పెట్టాలి, కానీ డబ్బులు అడగకూడదు, వారిని మనసు నొప్పించుకోకూడదు. అలాగే డబ్బు కావాలి అని మనసు నొప్పిస్తేనే అవినీతి అధికారులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వారిపైన మీరు ప్రేమ చూపెట్టి వారికి కావాల్సిన రీతిలో 100% పని చేసి పెట్టాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర టీవీ.